హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. జై భీమ్. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో భూమి లేని ఉపాధి హామీ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఆర్థిక సాయం ప్రతి కూలీ కుటుంబానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఈ సంవత్సరం జనవరి 2025న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దాని కింద ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5,20,000 మంది భూమి లేని ఉపాధి హామీ కూలీలను గుర్తించింది. కానీ ఇచ్చిన ఎంతమందికి ఇచ్చిండ్రు? కేవలం 83,000 మంది మాత్రమే. అది కూడా ఒకటే దశ 6,000 రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితి ఉంది. అట్లా మన సిద్దిపేట జిల్లాకు వస్తే దాదాపు 16,500 మంది 505 మందిని కూలీలను భూమి లేని వాళ్ళను గుర్తించారు. కానీ ఇచ్చిన ఎంతమంది? 6,750 చిల్లర మాత్రమే ఇచ్చిన పరిస్థితి కొనసాగుతుంది. మేము ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో రైతులందరికీ మీరు రైతు భరోసా చేసింది. కానీ రైతులతో ఉపాధి వ్యవసాయంతో ముడిపడి ఉన్న కూలీలకు, భూమి లేని కూలీలకు మీరు ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి మీరు భూమి లేని కూలీలు ఎవరైతే గుర్తించారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు మీరు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొదటి దశలో మీరు వేసిన 83,000 మందికి కేవలం 6,000 వేసిరు. ఆ రెండో దశ కూడా వేసి కొత్త మీరు గుర్తుపట్టిన అందరికీ కూడా మీరు ఎంట్రీ చేసిన 5 లక్షల మందికి అందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మీరు నిధుల్ని విడుదల చేసి ఆర్థిక సాయాన్ని అందజేయాలని చెప్పి ప్రభుత్వానికి దళిత ఫ్రంట్ డిమాండ్ చేస్తాం. ఇది ఒకటి. రెండవది, మేము ఎన్నికల్లో గెలిస్తే అంబేద్కర్ అభయాస్తం పథకాన్ని ప్రవేశపెట్టని చెప్పారు. ఎస్సీ ఎస్టీ సప్లై చేయడం కింద ఇప్పటివరకు మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అంబేద్కర్ అభయాస్త పథకాన్ని కూడా మీరు ఇప్పటివరకు ప్రారంభించలేదు. రెండవది, 18% పెరిగిన ఎస్సీల జనాభా ప్రకారం 18% రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. ఇప్పటివరకు మీరు ఆ రిజర్వేషన్ కూడా పెంచలేదు. రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. రెండోది, మీరు విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కానీ మీరు అధికారంలో వచ్చే ఏడాది అవుతుంది. గత ప్రభుత్వము ఒక ఏడాదిన్నర బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు ఆర్థిక సాయం కింద ఇవ్వాల్సిన ఫీజు పెండింగ్ ఇవ్వలేదు. మీరు ఏడాదిన్నర అవుతుందంటే 3 సంవత్సరాల నుంచి ఒక సిద్దిపేట జిల్లాలోనే 3 కోట్లు ఇవ్వాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 154 కోట్లు 180 స్కూళ్ళలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న దళిత విద్యార్థులకు పెండింగ్ ఫీజు చెల్లించాలి. అది కూడా ఇవాళ చెల్లించట్లేదు. రెండవది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సంబంధించిన నోటిఫికేషన్ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటిపోతుంది. నెల దాటిపోతుంది. ఇప్పటి వరకు 1వ తరగతికి మీరు నోటిఫికేషనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నోటిఫికేషన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. రెండోది, గత పెండింగ్ దాదాపు 100 కోట్లకు పైగా పెండింగ్ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలి. అది కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విడుదల చేయని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గురుకుల సొసైటీలు ఏవైతున్నాయో వాటిని నేటి ప్రభుత్వము నిర్వీర్యం చేస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు ఎలాంటి డ్రెస్సులు కానీ, వాళ్ళకి ఇవ్వవలసిన షూలు కానీ, బెల్టులు కానీ, మరి నోట్బుక్లు కానీ ఇంతవరకు ఎక్కడ అందజేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ శాఖ సెక్రటరీ గారైనటువంటి అలుగువర్షిని చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాల వలన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలలో అడ్మిషన్లు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడైతే బైన్సా బాసర నుంచి ఖమ్మం జిల్లాలో, ఖమ్మం నుంచి బైన్సాకు దాదాపు 300-400 కిలోమీటర్ల దూరంలో అడ్మిషన్ ఇస్తుంది. దానివలన విద్యార్థులు, పేరెంట్స్ అంత దూరం వెళ్ళి అక్కడ కాక అక్కడ ఉన్నటువంటి ఖాళీలు ఏర్పడుతున్నాయి. గతంలోనైతే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఆర్సీఓలు ఈ సమస్యలను పరిష్కరించి స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ అడ్మిషన్ చేసే ప్రసక్తి ఉండే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా పేరుకు మాత్రం జోనల్ ఆఫీసర్లు పెట్టారు. జోనల్ కూడా ఎలాంటి అధికారం లేదు. ప్రతి అడ్మిషన్ కొరకు ట్రాన్స్ఫర్ కావాలన్నా హెడ్ ఆఫీస్ హైదరాబాద్ తిరగాలంటే హైదరాబాదుకు 1,000 రూపాయలు పెట్టుకొని పేరెంట్స్ 2-3 రోజులు పనిగాపులు కాసి మాసప్ ట్యాంక్ ఆఫీసులో ఉండినా కానీ వాళ్ళకు పని జరగడం లేదు. కనుక మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు ఒకటే విన్నవిస్తున్నాము, గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తక్షణమే తీర్చాలని డిపిఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.